అక్కేంది చాయ్ పోసుకొని అప్పాలు చూపిస్తుంది, ఆమె తింటుందా మాకు పంపుతుందా అనుకుంటుర్రా? మీకు పంపిస్తా, నేను తింటాను. అసలు ముఖ్యం ఏంటంటే ఇలా ఛాయ్లా అప్పాలు తినడం ఎంతమందికి నచ్చుతుందో కాదు, ఇది ముఖ్యం నేను చెప్పాల్సింది. మనకు పొద్దుగాల లేచి పని చేసుకుంటే ఇప్పుడు అందరూ ట్యాబ్లెట్, ఏదో ఒక ట్యాబ్లెట్ వాడుతూనే ఉంటున్నాం. బీపీ గోలో, థైరాయిడ్ గోలో, ఇంకా షుగర్ గోలో, ఏదో షుగర్ అయినా బీపీ అయినా థైరాయిడ్ అయినా వయసుకు రోగాలకు పరిమితం అసలే లేదు. ఏ వయసు వాళ్ళకైనా రోగాలు వస్తూనే ఉంటాయి. కొంతమంది మూర్ఖులు గీ వయసులో మీకేం రోగాలు అంటారు, కానీ రోగాలకు వయసుకు సంబంధం అసలే లేదు. అది ఓర్వజాలని మనుషులే అలా అంటారు. కానీ ఇప్పుడు నేను ఈ అప్పాల ముచ్చట చెప్పి మళ్ళీ గా ముచ్చట చెప్తున్నావు ఏందక్క అని అనుకుంటుర్రా? ఏదో నాకు అది ఆదకొచ్చింది అని చెప్పేసిన ఇక ఇట్లా పొద్దుగాల పందిరేసరికి మనకు లేట్ అవుతుంది. అప్పుడు ఎట్లా ఆకలి అవుతుంటుంది, గావారు అవుతుంటుంది. ఇట్లా సగం కప్పు చాయ్ పెట్టుకొని 2 అప్పాలు తిన్నాం అనుకోండి, వంట అయ్యేదాకా ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు, పనులు చేసుకోవచ్చు. ఇక సాయంత్రం 4 గంటలకు కూడా మళ్ళీ గవారు అవుతుంది, ఆకలి అవుతుంది. అట్లాంటప్పుడు కూడా 2 అప్పాలు తిని ఇంత చాయ్ తాగినాం అనుకోండి, రాత్రి డిన్నర్ టైం దాకా మనం నిమ్మలంగా అన్ని పనులు చేసుకోవచ్చు కదా. ఇట్లా అందుకోసమే ఏదైనా స్నాక్స్ ఇంట్లో పెట్టుకోండి. పెట్టుకుంటే పిల్లలైనా మనమైనా తినచ్చు.